హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప రుచులు. ఆహా ఏమి రుచి. ఇవాళ మనం గోంగూర పలావ్ను ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. గోంగూర పలావ్ కోసం ముందుగా 2 గోంగూర కట్టలను తీసుకోవాలి. సో వీటిని మనం ఒలిచి శుభ్రంగా కడిగి సిద్ధంగా ఉంచుకోవాలి. సో గోంగూరతో పాటుగా మనం ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటో, హోల్ బిర్యానీ మసాలాను కూడా ఇక్కడ రెడీగా ఉంచుకున్నాం. డైరెక్ట్గా మనం ప్రాసెస్లోకి వెళ్తున్నామండి. మనం ఈ గోంగూర పలావ్ని కుక్కర్లో ప్రిపేర్ చేసుకోబోతున్నాము. సో మనం ముందుగా కుక్కర్లో ఆయిల్ని తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకున్నానండి. వీటితో పాటు మనం బిర్యానీ మసాలాను ఫస్ట్ యాడ్ చేస్తున్నాము. ఇవి 1 నిమిషం పాటు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 50% వేగిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేలాగా మనం వేయించుకోవాలి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. ఇందులో మనం సన్నగా తరిగి ఉంచుకున్నటువంటి టమాటో ముక్కల్ని యాడ్ చేసి కలుపుకోవాలి. అలాగే కొత్తిమీర 1 గుప్పెడు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వీటితో పాటుగా మనం సాల్ట్, పసుపు 1/2 టీ స్పూన్ యాడ్ చేసి టమాటోలు పూర్తిగా మగ్గేలాగా మనం వేయించుకోవాలి. టమాటో పూర్తిగా స్మాష్ అయిన తర్వాత ఇందులో మనం కడిగి ఉంచుకున్నటువంటి గోంగూరను వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ సమయంలో మనం స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచి గోంగూర పూర్తిగా మగ్గేలాగా వేయించుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, గోంగూర పూర్తిగా మెత్తబడింది. ఇలా గోంగూర మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం కారప్పొడి, అలాగే ధనియాల పొడి యాడ్ చేసి ఇవి పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మనం రెగ్యులర్గా చేసుకునేటువంటి పలావ్స్ కన్నా గోంగూర పలావ్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మనం గోంగూర పలావ్ని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నేను రైస్ని ముందుగా నానబెట్టలేదు, జస్ట్ ముందుగా కడిగి ఉంచుకున్నాను అంతే. సో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు ఎసిడ్ తీసుకున్నానండి. సో మనం ఇలా కడిగి ఉంచుకున్నటువంటి రైస్ని ఎసిడ్లో పోసేస్తున్నాను. ఎసిడ్లోకి రైస్ని యాడ్ చేసిన తర్వాత చివరిగా ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని మనం విజిల్ పెట్టేయవచ్చు. కుక్కర్ విజిల్స్ 3 వచ్చేలాగా ఉంచుకోవాలి. కుక్కర్ విజిల్స్ 3 వచ్చిన తర్వాత ప్రెషర్ కంప్లీట్గా పోయే వరకు ఆగకుండా కొద్దిగా ప్రెషర్ని మనం తీసేసినట్లయితే రైస్ పొడి పొడిలాడుతూ ఇలా వస్తుంది. ఫ్రెండ్స్, చూసారుగా గోంగూర పలావ్ను ఎలా ప్రిపేర్ చేయాలో. ఇందులోకి కాంబినేషన్గా ప్లెయిన్ కర్డ్ విత్ ఆనియన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.